హాయ్ ఫ్రెండ్స్, బీజేపీ పార్టీలో వైఖరి ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా మా మోడీ వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మేము గెలిచేస్తాము, ఇక్కడ మేము ఏం మాట్లాడినా నడుస్తుంది, కేంద్రంలో మేము ఎలాగో అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఏం చేసినా నడుస్తుంది, ఆయన పేరు చెప్పుకొని అంటారు కదా వెనకటికి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు. వీళ్ళు సొంతంగా ఇక్కడ ఏం బీక్తున్నారు, క్షేత్రస్థాయిలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ప్రతిసారి వీళ్ళు ఎలక్షన్స్ అయినప్పుడల్లా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోతారు, ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారు. ఇది వీళ్ళ పరపతి. అయితే వీళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందంటే లాస్ట్ మూమెంట్లో అదేదో సినిమా స్టోరీలో ఉన్నట్టు లాస్ట్ మూమెంట్లో ఏదో అద్భుతం జరుగుతుంది, మేము గెలిచేస్తాం. ఎప్పుడు వీళ్ళు అదే ఫీలింగ్లో ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళకు పోటీ చేయడానికి కరెక్ట్ క్యాండిడేట్స్ కూడా లేరు. 119 నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి మహా అంటే ఒక 20 చోట్ల వెళ్తారు కావచ్చు, అది కూడా చాలా కష్టంగా. అయితే ఇక్కడ వీళ్ళకు క్యాండిడేట్సే లేరు. వీళ్ళు ఎప్పుడు మైక్ల ముందు ఎట్లా ఇంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారంటే ప్రపంచంలో ఎవడు మాట్లాడిని గొప్ప మాటలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవడో వచ్చి మా పార్టీని కాపాడుతారు, ఎందుకంటే వీళ్ళకి చేత కాదు. ఎవడన్నా రావాలి, వీళ్ళని లేపాలి, ఎందుకంటే వీళ్ళకి సొంతంగా లేవది. అది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. లాస్ట్ మూమెంట్లో మేము అద్భుతాలు చేస్తాం, 2029లో మీరు చూడండి మేమే జెండా ఎగరేస్తాం. ఎట్లకెళ్ళి జెండా ఎగరేస్తారా, మీకు అసలు క్యాండిడేట్లే లేరు. ఏ బీజేపీ పార్టీ నాయకుడైనా ఇవాళ మైకు ముందు కూర్చొని 119 నియోజకవర్గాల నుంచి ఈ క్యాండిడేట్లు మా క్యాండిడేట్లు వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నారని ఒక్కడన్నా లిస్ట్ ఇవ్వగలుగుతాడా తెలంగాణ బీజేపీలో? నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే చెప్తారా మీకు కనీసం బీ గ్రేడ్ సి గ్రేడ్ నాయకులు కూడా లేరు. అట్లాంటిది మేము అద్భుతం చేస్తాం. ప్రతిసారి మోడీ పేరు చెప్పుకొని మీరు గెలుస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఈసారి ఆ కేంద్రంలో మోడీ వచ్చేదే చాలా కష్టంగా ఉంది. మీరు 4వ సారి మేము కూడా వస్తామని చెప్పేసి నిన్న మొన్న ఏవో సర్వేలు వచ్చినాయి, మాకు 230 సీట్లు వస్తాయి, అంత సీన్ లేదు. మీరు అనుకున్నంత ఈజీగా ఏం లేదు. ఇదంతా జంజీ కాలం. రామున్ పేరు చెప్పి లేకపోతే పాకిస్తాన్ పేరు చెప్పి మేము ఓట్లు అడుగుతాము, లాస్ట్ మూమెంట్లో ఏదో బాంబ్ బ్లాస్టులు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి, ఆ సెంటిమెంట్ తోటి మళ్ళీ గెలిచేస్తాం. ఎలక్షన్లో ముంగట పాకిస్తాన్ లేకపోతే చైనా ఆవిడ ఏదో ఒకటి పుల్ల పెడతాడు, దాని మీద మేము ఏదో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, జనాల సెంటిమెంట్ని రెచ్చగొడతాం. మీరు అది కాకుండా మీరు క్షేత్రస్థాయిలో 45 రూపాయలు ఉన్న షుగర్ 75 రూపాయలు ఎందుకు అవుతుందా? E20 పెట్రోల్ 120 రూపీస్ ఇస్తున్నారు. మీరు బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు 63 రూపీస్ ఉండే, ఇవాళ ప్యూర్ పెట్రోల్ దొరకాలంటే 160 రూపీస్ కావాలి. మనం తినే రైసు, డైలీ తినే రైసు 85 రూపీస్ అయింది సోనా మసూరి. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచుకుంటూ పోయి మీరు డైరెక్ట్ ఇంపాక్ట్ పబ్లిక్ మీద చూపిస్తున్నారు, సామాన్యుని మీద చూపిస్తున్నారు. ఏమన్నా అంటే 200 పెట్రోల్ అయినా మేము పోయించుకుంటామని ఒక బీజేపీ వాడు మాట్లాడతాడు. మీ దగ్గర డబ్బులు బాగున్నాయి కావచ్చు, మీరు చేసుకుంటారు, కానీ రోజు 200-300 సంపాదించుకుంటామని పరిస్థితి ఏంది? ఉన్న డబ్బులన్నీ మీకే తగిలేయాలనా? ఎక్కడన్నా షుగర్ 75 రూపాయలు అవుతుందా? మళ్ళీ మాట్లాడతారు, చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ కూడా నన్ను అయ్యాం 10 రూపాయల పని చేస్తే దాంట్లో కనీసం 2 రూపాయలైనా ఖర్చు పెడతాడు. మీరు అది కూడా లేదు కదా. ఒక సామాన్యుడు డైలీ 300 సంపాదిస్తే